అందరూ నా వాళ్ళే, మీకు తిట్టుకునే హక్కు ఉంది. మనం ఒక అమ్మానానికే పుట్టమైన భావంతోనే ఉండండి దయచేసి. అంటే సమస్య మీదైతే నాది సమస్య, అందరం కలిసి ఉంటే నిద్ర చేయగలం. రెండు వర్గాలుగా వద్దు. రామదేవతలు ఎంత గొప్పలు తెలుసండి. అయితే అడగండి, ఎంత కావాలి వినిపిస్తాను. ఏదో గొడవ జరిగితే ఊరందరూ కదిలారు. దయచేసి వనరుల్ని పాడు చేయొద్దు. వనరుల్ని పాడు చేసేటటువంటి హక్కు మనకు లేదు. అసలు ఏం నేర్పిస్తుంది మీ పిల్లలకి? ఇవే నేర్పి. మీరు అనుకుంటారు పక్కిళ్ళు అని చెప్పేసి. నేను అంటాను ఈ ఊరంతా ఒక కుటుంబం, నాకు ఆ ప్రేమ కావాలి. అందుకోసం అని చెప్పేసి నాకు నా ఊరంటే అంత పిచ్చి మాట. ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్కటి ధర్మం ఏంటంటే పరోపకారం. ఊరు కోసం ఏ సమస్య ఉన్నా సరే నేను వస్తాను, మీ ముందు ఉంటాను. ఏదైనా గ్రామం సమస్య ఉందనుకోండి, గ్రామానికి సమస్యని రాజకీయ నాయకుడు అవ్వచ్చు, లేకపోతే అధికారి అవ్వచ్చు. గ్రామానికి వచ్చి గ్రామంలో అందరితో మాట్లాడరు. ఎవరైతే నాయకులు ఉంటారో నాయకులతో మాట్లాడతారు, లేకపోతే ఇక్కడ ఎవరైతే గ్రామ అధికారులు ఉంటారో గ్రామ అధికారితో మాట్లాడతారు. అంటే వీళ్ళు చెప్పేదే అదే నిజం. కానీ దానివల్ల సమస్య పరిష్కారం అవుతుందా? అంటే మీరు నా వేదనను అర్థం చేసుకుంటానని మాట్లాడుతున్నాను నేను. దయచేసి ఈ విషయం కాదు, ఏ విషయం అయినా సరే అందరం కలిసి ఉంటే నిద్ర చేయగలం. రెండు వర్గాలుగా వద్దు. ఒకటే ఊరు, మనం ఒక అమ్మానానికే పుట్టమైన భావంతోనే ఉండండి దయచేసి. కిందన పైన ఏంటి అసలు? ఇది ఏం నేర్పిస్తుంది మీ పిల్లలకి? ఇవే నేర్పిస్తారా? దీనివల్ల ఎంత తర్వాత ఎంత ఇబ్బంది పడుతుందో ఆలోచించట్లేదు ఎవరు కూడాను. మీకు అందరికీ తెలుసు, మన ఊర్లో వాళ్ళు నడుచుకుని విజయనగరం బజార్కి వెళ్ళేవారు. బజార్కి వెళ్తే వస్తున్నప్పుడు చాలామంది రాత్రులు వచ్చేవారు అన్నమాట. పాపం 7 గంటలకు 6 గంటలకు అలా బయలుదేరి వచ్చేవాళ్ళు. వచ్చినప్పుడు మన అందరం కూడా ఎదురు చూసేవాళ్ళం వాళ్ళ కోసం. తావులో ఏమవుతుంది. అలాగే తావులో కొన్ని గొడవలు అయ్యాయన్నమాట. ఏదో గొడవ జరిగితే ఊరందరూ కదిలారు. అంటే అలా ఉండేది అన్నమాట. ఒకడికి ఏదైనా జరిగితే మాత్రం అందరం కదిలి వెళ్ళేవాళ్ళమాట. అంటే ఇప్పుడు పక్కింటోడికి కష్టం వస్తేనే పక్కింటోడు పట్టించుకునే పరిస్థితి వచ్చిందన్నమాట. ఇది మనూరేని కాదని చెప్తానండి, సమాజం గురించి చెప్తాను నేను. ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం ఏంటంటే స్వార్థం. నాకేంటి నేను చేస్తే నా జోబిలో నుంచి రూపాయి ఖర్చు పెట్టవలసింది ఏంటి? అవసరంగా అందరూ అలాగనుకుని ఉంటే ఈరోజు మనం ఇలా కూర్చునే వాళ్ళం కాదు. మన తాత ముత్తాతలు అందరూ కూడా ఇలానే మాట్లాడుకుని ఉంటే ఇలా ఈరోజు మనం ఉండేవాళ్ళం కాదు. ఒకప్పుడు ఎవడు కూడా స్వార్థం లేక నిస్వార్థంగా ప్రతి పని చేసుకెళ్ళేవాడు. ప్రతి ఒక్కరు కూడాను మీ పిల్లలకి రేపు తరానికి తెలుసుకునే విధంగా ఏమైనా విషయాలు నేర్పించండి. ఏమండి ఒకటి చెప్తానండి, గ్రామానికి పండగ చేసే విధానం ఏంటి అసలు విధానం గ్రామ దేవతలకి ఎలా చేయాలి? మీరు ఎక్కడికో గుడికి వెళ్ళి చేయనవసరం లేదు. మీరు గ్రామ దేవతలు ఎంత గొప్పలు తెలుసండి. నిజంగా గ్రామ దేవతలు అంటే చుట్టాలు అనుకుంటాం నిజంగా. అంటే వాళ్ళకి అంత స్వతంత్రం ఉంది మనకి వాళ్ళతో. అలాంటి గ్రామ దేవత ఉత్సవాలు ఎలా చేస్తున్నాం మనం ఈరోజు? దానికోసం డబ్బులు లేవని చెప్పేసి ఏదో చెరుగొట్టు మీద మొక్కలు వేస్తే ఆ మొక్కలు కొడుకొని అమ్ముకొని ఆ డబ్బులు పెట్టి ఊరికి ఏదో మంచి చేయొచ్చని చెప్తాను. నేను చెప్తానండి నిజంగా. అందుకోసం అయితే అడగండి, ఎంత కావాలో వినిపిస్తాను, ఇస్తాను నేను. దయచేసి వనరుల్ని పాడు చేయొద్దు. వనరులు పాడు చేసేటటువంటి హక్కు మనకు లేదు. వనరుల్ని కాపాడుకుంటేనే మనం. నేను పదే చెరువు గట్టు మీద మొక్కల విషయం ఎందుకు మాట్లాడుతానంటే నిజం చెప్తానండి. ఆ చెరువు కింద నా పొలం లేదు. నా ఆలోచన ఏంటంటే నేను చూసాను అనమాట. ఒక 2-3 తడుపుల దగ్గర ఏమవుతుందంటే పంట అంతా పోవడం నేను చూసాను చాలాసార్లు. ఎందుకంటే చెరువులో నీరు లేకపోవడం వల్లే అలా అవుతుందని చెప్పేసి. సో దానికోసం అని చెప్పేసి మా కుర్రోళ్ళందరం కలిసి అందరితో మాట్లాడి, జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి పర్మిషన్ తెప్పించుకొని ఆ చెరువుని లోతు పెట్టించి, అంత గట్టు పెట్టించి, అంత బాగా తయారు చేసి, అంటే 2 పంట పండించుకొని వీళ్ళు చెరువుని తయారు చేసాం. అండ్ దానివల్ల ఏమో తెలుసా, పంట పండేటప్పుడు లాస్ట్ 2 తడుపులకి కంపల్సరీ నీరు ఉండదు. ఎందుకంటే చెరువులో ఉన్న నీరంతా కూడా మొక్కలు తీసుకుంటే, అంటే నీలగిరి మొక్క అంత నీరుని తీసుకుంటుంది అన్నమాట. అంటే ఒక మొక్క 40 నుంచి 60 లీటర్లు తీసుకుంటుంది నీరు అంటారు. మరి నీరు ఎక్కడ దొరుకుతుంది? గట్టు పాడైపోద్ది. నీలగిరి మొక్క ఉంటే గట్టు లూజ్ అయిపోద్ది అన్నమాట. పెద్ద వర్షం పడితే ఏమవుతుందంటే మొత్తం అంతా గట్టు కొడిపోద్ది. సో ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ కూడా మీకు అనవసరం. ఎందుకంటే ఒకటి చెప్తానండి, నీ ఇంటి సమస్య ఉందంటే నువ్వు పరిగెట్టుతుంటావు. ఊరు సమస్య ఇది, ఎందుకు దీనికోసం ఎవరు స్పందించట్లేదు? ఇంత రహితంగా చేసుకుంటే దాన్ని నష్టపోయేది మనమే. సో అలాంటిది ఏంటంటే దాని గురించి కూడా మాట్లాడదంటే ఒక్కడు రాలేదన్నమాట. ఇంకోటి చెప్తానండి, చాలామంది ఒకటి ఉంది ఏంటంటే ఈడు వస్తాడు ఏదో మాట్లాడేస్తున్న తర్వాత వెళ్ళిపోతే తర్వాత దాని గురించి పట్టించుకుని అంటారన్నమాట. నేను చెప్తానండి, సమస్య మీదైతే నాది సమస్య. నేను మీ దగ్గర శనిబాబునే, మీ దగ్గర మీ మేనల్లునే, మీ కొడుకునే, అంటే మీరు అనుకుంటారు పక్కిళ్ళు అని చెప్పేసి. నేను అంటాను ఈ ఊరంతా ఒక కుటుంబం. అంటే మనది వసుదైవ కుటుంబం అన్నమాట. మనందరం ఒకటే కాబట్టి మనుషులుగా వచ్చామన్నమాట. అంటే అలాంటి తారతమ్యాలు చూపిస్తున్నారు ఈరోజు జనాలు.
నేను మీకోసం ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా ఏ సమస్య ఎవరికున్నా ఏ గడపలో ఉన్న సమస్యను పరిష్కరించడానికే నేను ఉన్నాను. మీకు ఒకటే పని అవ్వచ్చు, నాకు 1,00,000 పనులు ఉన్నాయి. నేను ప్రతిరోజు ఎంత బిజీగా ఉంటానో నాతో ఉన్న వాళ్ళు తెలుసుకోరు వాళ్ళందరూ కూడా. అలాంటిది నా అంత బిజీ లైఫ్లో నేను వచ్చింది ఇంత సమయాన్ని మీకోసం ఇచ్చేస్తున్నాను. మీకు నేను అవసరం లేదు, మీ అందరికీ నాకు కావాలి. ఇక్కడ అంత ప్రేమ ఉంది, ఇక్కడ నాకు ఆ ప్రేమ కావాలి. అందుకోసం అని చెప్పేసి నాకు నా ఊరంటే అంత పిచ్చి మాట. నాకు భయం లేదు, నేను తప్పు చేయట్లేదు. నేను అవసరమైతే మీ అందరికి మంచి చేయడానికి ముందుకు వస్తాను తప్ప దాని గురించి ఎన్ని మాటలైనా పడతాను, ఏదైనా మీరందరూ ఏం చేసినా పడతాను. ఎందుకంటే మంచి చేసేవాడికే మాటలు. అంటే చెట్టు కాయలు కాస్తుంది, ఆ చెట్టుకే దెబ్బలు. ఏమీ లేని గొడ్డు చెట్టుకి ఎవరు ఏమీ చేయలేరు కూడా. సో భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్కటి ధర్మం ఏంటంటే పరోపకారం. మనం ఇతరులకి ఎంత ఉపయోగం చేసాం అంటే, మనిషి అనేవాడు ఏంటంటే మనిషికి ఉపయోగపడట్లేదాడు. మిగతా ప్రాణులన్నీ కూడా మనిషి కోసం పనిచేస్తున్నాడు. ప్రకృతి కూడా మనిషి కోసం పనిచేస్తుంది, మనిషి మాత్రం తన కోసం పనిచేస్తున్నాడు. తన ఇతరుల కోసం కూడా ఏం చేయట్లేదు, పక్కోడి కోసం కూడా ఏం చేయట్లేదు. అంటే అలాంటి పరిస్థితిని ఇప్పుడు మన సమాజం ఉంది. 100% మంచి వాళ్ళే, చెడ్డోళ్ళు ఎవరు లేరు. కాకపోతే ఏంటంటే పరిస్థితులు, వాళ్ళ ఆలోచన విధానం వాళ్ళు అలా తయారు చేస్తుంది. నిజానికి చిన్నప్పటి నుంచి పిల్లలకి చెప్పవలసిన వాల్యూస్ని మంచికో చెడుకో మా అమ్మ నాన్న నిజంగా చిన్నప్పటి నుంచి మాకు నేర్పించిన ఇవే. నువ్వు ఏం చేయగలవు, మీరు ఏం చేయగలరు, మీరు ఇంకొకరికి ఉపయోగపడండి, మీకు మంచి చేయండి, మంచిగా మాట్లాడండి, మంచిగా ఉండండి. మేము అలాగే ఉన్నాం. నేను అవకాశం ఉంటే నా డబ్బులు ఖర్చు పెట్టి మీ సమస్యను పరిష్కరించడానికి నేను సిద్ధపడినాను. అంటే నా జీవితంలో మా అమ్మ నాన్న దయ వల్ల నాకు వచ్చినటువంటి ఉద్యోగం ఏదైతే ఉందో, ఆ ఉద్యోగంలో సగజీతాన్ని ప్రతి నెల కూడా నేను ఖర్చు పెట్టి నేను చేస్తున్నటువంటి కార్యక్రమాలకు వినియోగిస్తున్నాను. ఇందులో ఊపిరి ఉన్నంత వరకు కూడాను నా ఊరికి సమస్య వస్తే, ఇక్కడ ఎవరైనా బాధపడితే నేను ఎప్పుడు కూడా ఒకేలాగా రియాక్ట్ అవుతాను. నేనేం చేయగలను, నా బాధ్యత అదంతే, నా ధర్మం, నా కర్తవ్యం. అంటే ఈ ఊర్లో పుట్టాను, ఈ ఊరికి నేను రుణపడి ఉన్నాను, ఈ ఊరికి రుణం తీర్చుకోవాలి. ఇలాంటి సమస్యలే కాకుండా ఊరు కోసం ఏ సమస్య ఉన్నా సరే నేను వస్తాను, మీ ముందు ఉంటాను, సమస్య పరిష్కారం చూపిస్తాను.